గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ అండి, ఇప్పుడు మీ ఓటీటీ ఫిల్మ్ కెరియర్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది అని అయితే చెప్పొచ్చు విత్ అనగనగా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ ఇన్ ది ఓటీటీ స్పేస్. Yeah, I look forward to work more in the OTT space and more in the theatrical space. Both. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా ఇట్స్ అ కంప్లీట్ థియేట్రికల్ రిలీజ్. ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్క్రీన్, విఎఫ్ఎక్స్ హెవీ, లైక్ ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సో దానికి ఒక పెద్ద స్క్రీన్ ప్రత్యేకంగా అవసరం అండి. ఇట్స్ అ లాట్ బిగ్గర్ బడ్జెట్ ఆల్సో. సో ప్రాజెక్ట్కి బట్టి నేను డిసైడ్ చేస్తానండి. రెండిటికి స్థానం ఉంది. ఓటీటీకి స్థానం ఉంది, థియేటర్లకి స్థానం ఉంది. నేను రెండిటికి పర్సనల్గా కూడా నేను వ్యూవర్షిప్ ఒక ప్రేక్షకుడిగా ఒక సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను థియేటర్లో దానికి పెద్ద ఒకదానికి అన్నట్టుగా కాదు. అంటే ఇప్పుడు థియేటర్స్లో నేను సినిమాలు నచ్చిన సినిమాలు ఉంటే కాదు, మంచి టాక్ ఉన్న సినిమాలు ఉంటే నేను వారానికి ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ నేను థియేటర్కి వెళ్తానండి. ఐఎమ్ నాట్ జోకింగ్, 3-4 టైమ్స్. అదేవిధంగా ఓటీటీలో చాలా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బోత్ ద స్పేసెస్. నా వరకు వస్తే లైక్ డిపెండింగ్ ఆన్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నేను డిసైడ్ చేస్తానండి. ప్రాజెక్ట్ ఇందాక నేను అన్నట్లుగా గోదావరి సినిమా కానీ, సత్యం సినిమా కానీ, ఇట్లా కొన్ని సినిమాలు మళ్ళీ రావా కానీ ఆ మ్యాటర్కి వస్తే యూ హ్యావ్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ వేర్ పీపుల్ వుడ్ లవ్ యూ టు వాచింగ్ ఇన్ సర్టెన్ సెట్ ఆఫ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, ఐ మీన్ టు ఆస్క్ యూ, సర్లో కానీ లేకపోతే సీతారామంలో కానీ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్కి ఎందుకు ఈయన ఈ సినిమాలు చేయాల్సి వచ్చింది, ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ యునో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మీకు ఉన్నారు అండ్ వీఆర్ వెరీ ష్యూర్ ఈవెన్ యూ నో అబౌట్ ఈ సినిమాలు ఆదరించారు ప్రేక్షకులకి అన్నది అది జగమెరిగిన సత్యం. వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ దోస్ ఫిల్మ్స్ అండి, సర్లో కానీ సీతారామంలో కానీ? ఐ ఆల్వేస్ బిలీవ్ అండి, లైక్ ఒక నటుడు తనకి నచ్చింది ఒక లీడ్ రోల్ అయి ఉండొచ్చు, అది చేయాలి. సపోర్టింగ్ రోల్ అయి ఉండొచ్చు, చేయాలి. ఒక యాంటీ రోల్ అయినా కూడా నచ్చితే చేయాలి. నేను అన్నిటికీ ఓపెన్ అండి. ఇప్పుడు నేను తర్వాత మన కెరియర్ కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆలోచించక్కర్లేదంటారా? కొంచెం ఆలోచించాలండి, కొంచెం ఆలోచించాలి. బట్ నేను సీతారామం చేసినప్పుడు నాకు కథ నచ్చింది, మొత్తం సెటప్ అంతా నచ్చింది, నా పాత్ర నచ్చింది. ఒక గ్రే షేడ్ ఉన్న పాత్రని ఇప్పటివరకు చేయలేదు. అది ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్. అదేవిధంగా సర్లో కూడా నాకు ఒక క్యామియో అయినా కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను. మొత్తం స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పాత్ర అయినా కూడా, చిన్న కీలకమైన పాత్ర కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను డిసైడ్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై సపోర్టింగ్ రోల్ అండ్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ both 100 crore plus films. So and they're very successful films. So I'm very thankful that I'm a part of it. But future lo kuda na plan entante my priority is lead roles చేస్తూ నాకు అక్కడక్కడ అప్పుడప్పుడు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ ఉంటే చేసినా కూడా చేస్తాను, అబ్జెక్షన్ లేదు. అప్పుడప్పుడు నేను ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ ఎఫెక్ట్ యువర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. కానీ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి, నేను ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొవినో థామస్ ఉన్నాడు, లైక్ మలయాళంలో, లైక్ హీజ్ అ సూపర్ స్టార్. ఒక దుల్కర్ సినిమాలో లైక్ ఒక చిన్న పాత్ర వేశాడు, జస్ట్ out of their relationship, out of their friendship. The acting versatility is what you wanted to present. So I don't mind, like I'm open to doing different things. Wonderful. So sweet. So కొంచెం మీ స్కూల్ డేస్లోకి, మీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా